నమస్కారం. వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. సాయి సత్యనారాయణరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వడ్డిగూడెంలో ఉగాది సేవా వేడుకలు తెలుగువారి నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నిరుపేద విద్యార్థులకు, వృద్ధులకు, అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరాజు సన్ ఆఫ్ నారాయణరాజు మాట్లాడుతూ 1996లో బండారు లంకలో సాయి సత్యనారాయణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి 2005లో సాయిబాబా ఆలయాన్ని నిర్మించి మెరిట్ విద్యార్థులకు సిల్వర్ మెడల్స్ అందించడం, పేద విద్యార్థులను చదివించడం, బాగా నిరుపేద కుటుంబ విద్యార్థులను దత్తత తీసుకోవడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, ఈ సేవలను మరింత విస్తృతం చేయాలనే ఆలోచనతో వడ్డిగూడెంలో స్థలం తీసుకుని ఆహారంతో ఆరోగ్యం కార్యక్రమంతో ప్రజలు మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతానని తెలిపారు. సత్యనారాయణరాజు సన్ ఆఫ్ నారాయణరాజు బండారు లంక. ఈ సాయి సత్యనారాయణరాజు ఫౌండేషన్ అనేటువంటిది నేను 1996లో బండారులంక వచ్చాను. అప్పుడు సత్యనారాయణరాజు ఫౌండేషన్ అని చెప్పేసి ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మనం 2005లో మనం అక్కడ సాయిబాబా గుడి కట్టిన నుంచి కూడా ఈ ఫౌండేషన్ ఇది చేసుకుంటూ మన స్కూల్లో మెరిట్ స్టూడెంట్స్ వచ్చినటువంటి వాళ్ళకి సిల్వర్ మెడల్స్, మాకు ఎవరైనా లేని విద్యార్థులు ఉంటే వాళ్ళకి మనం పుస్తకాలు ఇవ్వటం, ఇంకా బాగా లేనటువంటి ఆ పిల్లల్ని దత్తత చేసుకుని మనం చదివించటం, ఆ రకంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకొస్తూ ఉన్నాం. మనం మామూలుగా ఇలా ముందుకెళ్తూ ఉన్నాం. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మామూలుగా ఇక్కడ ఈ అమలాపురం వడ్డిగూడెంలో ఈ సైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫౌండేషన్ దాన్ని మళ్ళీ ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి ఆహారంతో ఆరోగ్యం అనే కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. అప్పుడు మామూలుగా ఇక్కడ నేను ఈ వడ్డిగూడెంలో స్థలం తీసుకొని ఉద్దేశం ఏంటంటే ఆహారంతో ఆరోగ్యం అంటే ఆహారం తీసుకో, ఆరోగ్యం కాపాడుకో. ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంతా కూడా కలర్ ఫుడ్ ఇవన్నీ తినేస్తున్నారు. ఇది చేయటం నాకు ఆల్రెడీ ప్లాస్టిక్ యూనిట్ ఉంది. దాని కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేయమన్నప్పుడు మన 15వ తారీఖుని మన ఎదరపల్లి దగ్గర మేము కాంటాక్ట్ చేసి అక్కడ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా నేను ఆల్రెడీ మేము పొల్యూషన్ డిపార్ట్మెంట్కి మాకు ఆల్రెడీ పొల్యూషన్ సర్టిఫికేట్ అయ్యి ఉన్నాయి. దాని గురించి మేము ఎందుకు వెళ్తే కూడా నాకు ఇప్పుడు భవిష్యత్తులో నేను చేసే ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎవరో కూడా బయట పాడేయకూడదు. దానికి తగిన సొమ్ము ఇవ్వడం కారణంగా ఎవరో ఏడటానికి అయ్యి ఇష్టపడట్లేదు. నేనేమనుకున్నానంటే ఒకళ్ళకి ఒక కేజీ వాటర్ బాటిల్ తెచ్చిచ్చారంటే ఒకళ్ళకి ఫ్రూట్స్ కానీ, ఫుడ్ కానీ, మామూలు వెజిటబుల్స్ కానీ వాళ్ళకి రీజనబుల్ రేటుగా ఇచ్చి వాళ్ళకి ఇది చేసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ కూడా నేను మామూలుగా ఇదివరకు ఏంటంటే నా సాయి సత్యనారాయణ ఫౌండేషనే. ఇప్పుడు అందు గురించే స్వచ్ఛ భారత్ లోగో కూడా ఇచ్చేసి మాకు ఒక 30 మంది కుర్రబాళ్ళు ఉన్నారు. వాళ్ళ యూనిట్ అంతా కూడా ఇది చేసి సర్వీస్ చేసి ఇది చేసి స్వచ్ఛ భారత్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను.